హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మొక్కజొన్న వడల కర్రీ అండి. అందుకు ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం అందులో ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని తర్వాత అందులో కొంచెం సాల్ట్, రుచికి తగినంత సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు తగినంత కారం కూడా వేసుకొని మనం స్పైసీనెస్ తగినంత వేసుకొని కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. ఉడికినాయి, కొంచెం మంచిగా ఉడికినాయి. ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. మనకి గ్రేవీకి తగినంతగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మళ్ళీ మూత తీసి చూస్తే వాటర్ మరుగుతూ ఉన్నాయి కదా, ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా తుంచి పెట్టుకున్న మొక్కజొన్న వడలను వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాము, అవి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒకసారి చూద్దామండి. అలా ఆయిల్ పైకి తేలిందండి, మంచిగా ఉడికింది కర్రీ. ఒకసారి కలుపుకుందాం. ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి, కొంచెం దగ్గరికి అయితే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్లే. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 1 మినిట్ ఉడికించుకోవాలి. అంతే అండి, దగ్గరికి అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి, ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.